మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ లిక్కర్ స్కామ్లో బడా నేతలు రోజు రోజుకి బయటపడుతున్నారు. మనం చూసాం ఒక్కొక్కళ్ళు ఎటువంటి వ్యక్తులు ఈ కేసులో ఉన్నారు అనే ఆరోపణలు ఎదురవుతున్నారు, విచారణకి ఇదవుతున్నారు. ఏటుగా భావించి విజయసాయిరెడ్డి గారు కూడా అప్రూవల్గా మారారు. తర్వాత వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా జైలు జీవితం గడుపుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇకపోతే లేటెస్ట్ న్యూస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇతను ప్రధాన అనుచరుడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మొన్న దాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇతను ప్రధాన అనుచరుడుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మనం చూడొచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బెంగళూరు నుంచి తన ఫ్రెండ్ వెంకటేష్ నాయుడుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్లో చేస్తుంటారు. ఒక రకంగా చెవిరెడ్డి బినామీగా చెప్పుకుంటారు. వాళ్ళిద్దరూ కలిసి బెంగళూరు నుంచి శ్రీలంక నుంచి ఇతర దేశాలకి పారిపోయే ప్రయత్నం చేసేతలకి ఇది పసిగట్టిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిట్ ఉందో ఇమీడియట్గా లుకౌట్ నోటీసులు జారీ చేయటం, ఇమీడియట్గా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ పట్టుకోవటం, ఏపీ సిఐడి పోలీసులు వాళ్ళిద్దరిని తీసుకెళ్తాం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. ఇతను ఇకపోతే 38వ నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. 100 కోట్ల నుంచి 1000 కోట్లకి ఈ యొక్క మద్యం స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి ఏ విధంగా నకిలీ మద్యం వల్ల చనిపోయారు అందరికీ తెలిసిన అంశమే. దీన్ని మనం చూస్తే లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి బెంగళూరు నుంచి చెవిరెడ్డిని వాళ్ళ ఫ్రెండ్ వెంకటేష్ నాయుడు తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఈరోజు రేపు కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్నాళ్ళు తన చిత్తూరు జిల్లానే కాకుండా వెనువెంటనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెన్న నుండి ఆయన ఏం చేసినా చివరికి సెట్టింగ్స్ తిరుపతి దేవస్థానం సెట్టింగ్లు తాడేపల్లి వేయాలని ఆయనే, ఏ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని అతనే ఉంటాడు. కాబట్టి ప్రధాన అర్చుడు మొన్నటిదాకా పెద్దిరెడ్డి మీద అటవీ భూములు ఆక్రమించుకున్నారని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించడం, ఆ విధంగా ఆరోపణలు నిజమని చెప్పేదానికి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం, తన మీద కేసు ఫైల్ చేశారు ఒకవైపు. తర్వాత భూముల కరుణాకర్ రెడ్డి వైపు ఆరోపణలు. ఇకపోతే చెవిరెడ్డి మిగిలాడు. చెవిరెడ్డికి కూడా ఈరోజు బెంగళూరులో అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకురావటం, ఏసీబీ అధికారులు, సిట్ అధికారులు మొత్తం దీని మీద ప్రత్యేకంగా ఇది చేయటం. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆధారాలు దొరికినాయి. చెవిరెడ్డి అంటే లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏటీఎంలో ఏదైనా ప్రతి కిల్లీ షాప్కి వెళ్ళినా ఏటీఎంలు డ్రా చేయొచ్చు. కానీ ఏటీఎంలు లేకుండా డబ్బు ఇస్తేనే మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాని ద్వారా కొన్ని వేల కోట్ల ప్రభుత్వాన్ని ఆదాయం ఎగేశారు. 30,000 కోట్లని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఆరోపించారు, పురంధేశ్వర్ గారు ఆరోపించారు. కాబట్టి ఇప్పుడు 38వ నిందితుడిగా చెవిరెడ్డిని ప్రకటించడం ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు రేపుతుంది. మరి ఒక్కొక్క నాయకులు వైసీపీ నుంచి ఇట్లా అరెస్టు గురవుతే ఇక మిగిలేది ఎవరు? చివరికి షర్మిల గారు కూడా ప్రత్యక్షంగా తన అన్ననే ఆరోపణ చేస్తున్నారు. దీని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి గారని. మరి ఆయన ఎంతో నమ్మిన బంటు, దశాబ్దాల తరబడి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్న, ఆయనతో పాటు 33 కేసుల్లో ఉన్న ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నుంచి వదిలిపెట్టి బయటకు వచ్చాడంటే ఇంకెవరు? ఆయన వెనక ఉంది ఎవరంటే ఇక సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారేనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. మరి దీన్ని బట్టి ఈ పార్టీ పరిస్థితి ఏంది, మనుగడ ఏంది అనేది కొద్దిగా ప్రశ్నార్థకరంగా మిగిలిపోయింది. గొంతుకు ఉన్నవాళ్ళు, వాయిస్ వినిపించేవాళ్ళు, ఏది చెప్పినా జగన్ కరెక్ట్ అని చెప్పేవాళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఇట్లా అరెస్ట్ గురై జైలు జీవితం గడుపుతుంటే భవిష్యత్తులో వైసీపీ ఉంటుందా లేదా అనే పరిస్థితికి దారితీస్తుందనేదే అందరూ చెప్తున్న మాట. మరి దీన్ని ఆత్మపరిశీలన చేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలా, ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు వీళ్ళు నిజాయితీగా ఉండాలి కదా. వీళ్ళ మీద ఈ కేసులు ఒకవైపు ఉన్నాయి, ఊపిరాడకుండా అనేక మంది కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారంటే గతంలో చేసిన తప్పులు అనేది వాళ్ళకి ఆధారాలు చూపిస్తున్నారు. కాబట్టి ఈ కూటమి అరెస్ట్ చేసే ఇది కనపడుతుందన్నమాట. కాబట్టి ఏమవుతుందో వైసీపీ అనేది అగమ్య గోచరాలు ఉన్నారు. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మంది గెలిచిన వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉండాలా బయటికి వెళ్ళాలనే అయోమయం పరిస్థితి ఎప్పుడు కూడా మనం ఊహించలే. 25 సంవత్సరాలు రాజకీయ జీవితం చేస్తామని చెప్పి వచ్చారు. ఒక 5 సంవత్సరాలకి ఇన్ని ఆరోపణలు వచ్చి సంక్షేమ మాటను అభివృద్ధి మర్చేతలకి వైసీపీ పతనం ఈ విధంగా ప్రారంభమైందనే మనం అనుకోవాలి.